తెలంగాణ మైనారిటీ మినిస్టర్ మొహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవికి కౌంట్ డౌన్ షురు. కేవలం 6 నెలల వ్యాలిడిటీతో ఇచ్చిన ఈ మినిస్టర్ ఆఫర్ ఏప్రిల్ 30తో ఎక్స్పైర్ కాబోతోంది. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి కుర్చీ దిగిపోవాల్సిందే, అంతే కదా. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ పొలిటికల్ డైలమా నుంచి బయటపడేందుకు ప్లాన్ బి ఏమన్నా ఉందా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసం రేవంత్ రెడ్డి వేసిన ఈ పొలిటికల్ స్కెచ్ ఇప్పుడు ఆయన మెడకే ఎందుకు చుట్టుకుంటోంది? ముస్లిం ఓట్ల కోసం చేసిన ఈ హడావిడి డీల్ ఫైనల్గా ఫెయిల్ అయిపోతోందా? నవంబర్ 11, 2025 ప్రతిష్టాత్మకమైన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్. అక్టోబర్ 31, 2025న అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కరెక్ట్గా 11 రోజుల్లో పోలింగ్ ఉందనగా అజారుద్దీన్ అనే ఈ అస్త్రాన్ని వాడుకున్నారు రేవంత్ రెడ్డి. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడానికి ఆయన వేసిన ఈ మాస్టర్ ప్లాన్. అప్పటిదాకా అజాపజా లేని ఈ అజారుద్దీన్ ఆగ మేఘాల మీద మంత్రిగా ప్రమోషన్ చేశారు. ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ ఈజీగా గెలిచేసింది. కానీ సీన్ కట్ చేస్తే గవర్నర్ కోటాలో పంపిన ఎమ్మెల్సీ నామినేషన్ ఫైల్ అప్రూవల్ కాలేదు. రెండో గవర్నర్ వచ్చారు, అయినా సదరు ఫైలు ఇంకా లోక్ భవన్లోనే పెండింగ్లో మూలుగుతోంది. ఏప్రిల్ 30 నాటికి ఆయన పదవికి ఉన్న 6 months డెడ్ లైన్ ఖతం. ఇప్పుడు ఏం చేస్తారు? మైనారిటీ నేతను అవసరం తీరేశారు కాబట్టి వదిలేస్తారా అన్న రిమార్క్ రాకుండా ఉండేందుకు రేవంత్ ప్లాన్ బి కోసం వెతుకుతున్నారు. ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోంది. అందులో ఏం చేయాలన్నది ఆలోచిస్తారు. పాత ఫైల్ అంతకు ముందున్న గవర్నర్ పెండింగ్లో పెట్టినందువలన టెక్నికల్ సమస్యలేవి రాకుండా కొత్త గవర్నర్కు మళ్ళీ ఫ్రెష్గా ఫైల్ పంపాలన్నది ప్రభుత్వపు ఆలోచన. అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఇంకోసారి సిఫార్సు చేయడానికి మార్గాల్ని అన్వేషిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గవర్నర్ను దఫాలుగా కలిసిన ఫైల్ మాత్రం క్లియర్ కాలేదు. అందువల్ల అజారుద్దీన్ చేత సింపుల్గా రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా ప్రమాణం చేయిస్తారా? ఇది రాజ్యాంగాన్ని బ్లైండ్గా బేఖాతరు చేయడమే అవుతుంది. ఇలా కాదని కాలమే పరిష్కారం చూపిస్తుందంటూ వదిలేస్తే అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్నా, అవసరం తీరిన తర్వాత బోడిమల్లన్నా అన్నట్టు తయారవుతుంది. మైనారిటీ నేతను నెత్తిన పెట్టుకున్నామంటూ బిల్డప్ ఇచ్చారు, సరే. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ కాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే అది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు గవర్నర్ ఆ ఫైల్ ఓకే చేయకపోతే అజారుద్దీన్ పొలిటికల్ ఇన్నింగ్స్ హిట్ వికెట్ అయిపోయినట్టేనా? గత్యంతరం లేక రాజీనామా చేస్తే మైనారిటీల ముందు కాంగ్రెస్ పార్టీ బద్నాం కావడం పక్కా గ్యారంటీ కాదా? మరి ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా రేవంత్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెనక బావి, ముందు గొయ్యి. బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ. మీ సతీష్ బాబు.